టీసీఎస్ ఫ్రెషర్స్ ని హైర్ చేయడం లేదు. విప్రో టార్గెట్స్ డెడ్ జీరో. ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్స్ ఉన్న వాళ్ళని కూడా ఇంకా ఆన్బోర్డింగ్ ఇవ్వట్లేదు. ఈ న్యూస్ చూసి పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ ఇచ్చే ఫ్రీ అడ్వైస్ ఒకటే, ఐటీ లైట్ తీసుకో, యూపీఎస్సీ కొట్టు, లేదంటే బ్యాంక్ జాబ్ రాసి సెటిల్ అయిపో. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మాస్ హైరింగ్ చేస్తాయనే భ్రమల నుంచి ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. లాస్ట్ ఇయర్ టాప్ ఐటీ కంపెనీస్ అన్ని కలిపి నెట్ గా హైర్ చేసింది జస్ట్ 7,000 ఎంప్లాయీస్ మాత్రమే. మాస్ హైరింగ్ ఇంకా అయిపోయింది. కానీ ఒక సీక్రెట్ ఉంది. వాట్ ఇఫ్ దేర్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ టెక్ జాబ్? ఎస్, ప్రాపర్ సాఫ్ట్వేర్ వర్క్, కానీ గవర్నమెంట్ పర్క్స్ తో. సాలరీ స్టార్టింగ్ 80,000 నుంచి 1 lakh వరకు ఇన్ హ్యాండ్. లైఫ్ లాంగ్ పెన్షన్, సిజిహెచ్ మెడికల్ కవర్, జీరో సర్వీస్ బాండ్. అండ్ మన దగ్గర 99% మందికి వీటి గురించి మినిమం ఐడియా కూడా లేదు. ఆ టాప్ 5 హిడెన్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత, అన్ని పిన్ టు పిన్ బ్రేక్ డౌన్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ 10 minutes ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ దిస్ మైట్ కంప్లీట్లీ చేంజ్ యువర్ ఎంటైర్ కెరీర్ ప్లాన్. సో లెట్స్ గెట్ స్టార్ట్. లెట్ మీ గివ్ యూ ద యాక్చువల్ డేటా ఫస్ట్. ఎందుకంటే ఈ వీడియో నేను ఇవాళ ఎందుకు చేస్తున్నానో మీకు క్లారిటీ రావాలి కాబట్టి. ఇండియాలో టాప్ 5 ఐటీ కంపెనీస్ లో నెట్ హైరింగ్ చూస్తే భయం వేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి అరౌండ్ 7,000 జాబ్స్ డ్రాప్ అయ్యాయి. టీసీఎస్ ఒకప్పుడు ఇయర్ కి 40,000 ఫ్రెషర్స్ ని హైర్ చేసుకునే కంపెనీ ఈసారి 25,000 మందిని హైర్ చేసుకుంటుంది. విప్రో ఫ్రెషర్ హైరింగ్ టార్గెట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి లిటరల్లీ జీరో అని చెప్పేసింది. థింక్ అబౌట్ ఇట్. మీరు మీ ఫ్రెండ్స్ అంతా ఒక సింకింగ్ షిప్ వైపు ఉరుకుతున్నారు. ప్రైవేట్ సెక్టార్ ఇస్ బ్లీడింగ్. కానీ ఇంకొక వైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ క్వైట్లీ బిల్డింగ్ ద ఎంటైర్ కంట్రీస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యూపీఐ మీద రోజులు డబ్బులు పంపిస్తున్నారు. డిజిలాకర్ లో డాక్యుమెంట్స్ పెడుతున్నారు. కోవిన్, ఈ కోడ్స్, స్మార్ట్ సిటీస్, ఇవన్నీ ఎవరు బిల్డ్ చేస్తున్నారు? ఏలియన్సా? కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. కాబట్టి దే నీడ్ ఇంజనీర్స్ రైట్ నౌ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. లే ఆఫ్స్ ఉన్నాయని భయం అసలు లేదు. సో ఆ హిడెన్ 5 గవర్నమెంట్ టెక్ జాబ్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ నెంబర్ 1 ఈస్ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇది మన లిస్ట్ లో ఫస్ట్ జంప్. అసలు ఈ పేరు చాలా మందికి తెలియదు కూడా, కానీ ఎన్ఐసి లిటరల్లీ రన్స్ ఇండియాస్ ఇంటర్నెట్. మీరు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ వాడారా, పాస్పోర్ట్ సేవా పోర్టల్ వాడారా, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూసారా? ఇవన్నీ బిల్డ్ చేసింది, మెయింటైన్ చేసేది ఎన్ఐసినే. ఇక్కడ జాబ్ వస్తే మీ పోస్ట్ పేరు సైంటిస్ట్ బి. వెయిట్, నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, యూ బికమ్ ఏ గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్. అంటే మీ డాక్యుమెంట్స్ పైన గ్రీన్ పెన్ తో సైన్ చేసే పవర్ మీకు వస్తుంది. ఇమాజిన్ బీయింగ్ 22 or 23 అండ్ బికమింగ్ గెస్టెడ్ ఆఫీసర్. పే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? బేసిక్ పే స్టార్ట్స్ ఎట్ 56,100. ఇన్ హ్యాండ్ సాలరీ ఎవ్రీథింగ్ కలుపుకుంటే యువర్ టేక్ హోమ్ ఈజ్ అరౌండ్ 80,000 to 95,000 పర్ మంత్. 9.6 నుంచి 11.4 lakhs పర్ annum వరకు వెళ్తుంది. సిటీసీ కాదు, ఇన్ హ్యాండ్. ఇది భయ్యా అంత బాగుంది, మరి ఎలా వెళ్ళాలి అని డౌట్ మీకుంటే, సెలక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్. 60% వెయిటేజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ 40% వెయిటేజ్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇన్ఫాక్ట్ 2026 లో ఎన్ఐసి ఆల్రెడీ 772 సైంటిస్ట్ అండ్ టెక్నికల్ వేకెన్సీస్ రిలీజ్ చేసింది. ఇలాంటి మాస్ ఆపర్చునిటీస్, వేకెన్సీస్ రిలీజ్ అయిన వెంటనే మీ ఎవరు కవర్ చేయరు. యూట్యూబ్ లో అందరూ ఫ్యాంగ్ గురించే మాట్లాడతారు. మీరు ఈ హిడెన్ నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే రైట్ నో జస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. మన ఎఫ్ఎల్ఎం ఛానల్లో మాట్లాడే ఇలాంటి అన్టాక్డ్ ట్రూత్స్ గురించి. సో అస్సలు మిస్ అవ్వకండి. వెయిట్ ఎ మినిట్, మీకు ఒక డౌట్ రావచ్చు, భయ్యా నాకు గేట్ స్కోర్ లేదు, నా పరిస్థితి ఏంటి? నేను ఇంకా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కోసమే ట్రై చేయాలా? నో, ఇక్కడ మీకు సీడాక్ అనే కంపెనీ ఉంది, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఇండియాకి సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. పరం శివాయ్, పరం సిద్ధి, ఈ హెడ్లైన్స్ లో వచ్చే సూపర్ కంప్యూటర్స్ ని బిల్డ్ చేసింది ఇక్కడే. దిస్ ఈస్ నాట్ సమ్ బోరింగ్ డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ జాబ్. దిస్ ఈస్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజికల్ రీసెర్చ్. అండ్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్, నో గేట్ రిక్వైర్డ్. సీడాక్ డైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటుంది. ఫ్రెషర్స్ కి 3.6 LPA నుంచి స్టార్ట్ అయిన సీనియర్ రోల్స్ కి వెళ్లే కొద్దీ 8.49 LPA నుంచి 14 LPA వరకు వెళ్తుంది. ఈ ఇయర్ 805 వేకెన్సీస్ రిలీజ్ చేశారు హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి లొకేషన్స్ లో. నెక్స్ట్ వచ్చేది ఎన్పిసిఏ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీరు టీ తాగి జీపే చేసినా, ఫోన్ పే లో రీఛార్జ్ చేసినా ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటుంది సర్వర్స్ ఎన్పిసిఏవి. దే బిల్ట్ యూపీఏ. ఇది స్ట్రిక్ట్లీ గవర్నమెంట్ కాదు, ఆర్బీఐ అండ్ మేజర్ బ్యాంక్స్ బ్యాక్ చేసిన నాన్ ప్రాఫిట్ కంపెనీ. ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న స్పీడ్ ఉంటుంది, గవర్నమెంట్ లో ఉన్న స్టెబిలిటీ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి యావరేజ్ గా 10.3 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అండ్ టాప్ పర్ఫార్మర్స్ కి 21 LPA వరకు ఉన్నట్టు రికార్డ్స్ లో ఉన్నాయి. నో బాండ్, నో యూపీఎస్సీ. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ పెట్టేసి టాలెంట్ తీసుకెళ్తూ ఉంటారు. నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ 2 places. జనాలు అసలు వాటి వైపు కూడా చూడరు. నెంబర్ 4 అదే UIDAI, ద ఆధార్ పీపుల్. 1.4 billion ఇండియన్ డేటా, బయోమెట్రిక్ మ్యాచెస్, అల్టిమేట్ డేటాబేస్ సెక్యూరిటీ. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్డ్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ని మెయింటైన్ చేసేది ఈ ఇంజనీర్స్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే బీటెక్ చదివి ఒక చిన్న లాగిన్ పేజ్ డిజైన్ చేయడం కంటే 140 crore మందికి ఉపయోగపడే సిస్టమ్ మీద పనిచేస్తే ఆ కిక్కే వేరని? ఇఫ్ యూ రిలేట్ టు దిస్ వైబ్, మీరు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు. డూ సబ్స్క్రైబ్ టు FLM బికాస్ వీఆర్ బిల్డింగ్ అ కమ్యూనిటీ ఆఫ్ యాక్చువల్ బిల్డర్స్. అండ్
నెంబర్ 5 ద అల్టిమేట్ సీక్రెట్ BISAGN అంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. శాటిలైట్ ఇమాజినరీ, జియోగ్రఫిక్ సిస్టమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నిటి మీద వీళ్ళు వర్క్ చేస్తారు. ఎక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి, సైక్లోన్ ని రియల్ టైమ్ లో ట్రాక్ చేయడం, దిస్ ఈస్ వాట్ దే డు. GIS డెవలపర్స్, వెబ్ డెవలపర్స్ కి డైరెక్ట్ గా తీసుకుంటారు. ఏపీ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ 99% స్టూడెంట్స్ కి అసలు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఉంది అని కూడా తెలియదు. దిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. నౌ లెట్స్ పాస్. నేను ఇక్కడ నించొని ఇది హెవెన్ వచ్చేయండి అని నా అబద్ధాలు చెప్పను. FLM is built on trust. So let's look about the honest pictures. Pros ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ. ఇన్ఫోసిస్ లో ట్రైనీస్ ని పీకేసినట్టు ఇక్కడ మనల్ని ఎవరు టచ్ చేయలేరు. బెనిఫిట్స్ వచ్చేసి పెన్షన్, CGH మెడికల్స్, HRA ఇవి మీ శాలరీతో ఇంకో 2-3 lakhs వరకు వాల్యూ యాడ్ చేస్తారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎవరు మీకు రాత్రి 11 కాల్ చేసి సర్వర్ డౌన్ అయింది అర్జెంట్ గా కోడ్ ఫిక్స్ చేయని అంటారు. అండ్ బాండ్ నచ్చకపోతే యూ కెన్ లీవ్ ఎనీ టైం. కాన్స్ ఏముంటాయంటే గ్రోత్. ఫ్యాన్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్లో వర్క్ చేసినట్టు లేదా మిడ్ లెవెల్ స్టార్ట్అప్స్ లో వర్క్ చేసినట్టు ఇక్కడ హైపర్ గ్రోత్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రమోషన్ అనేది స్లోగా ఉంటుంది. అండ్ బ్యూరోక్రసీ, గవర్నమెంట్ అన్న తర్వాత రెడ్ టేప్ ఉంటుంది. చిన్న అప్రూవల్ కి టైం పడుతుంది. ఇట్ గెట్ ఫ్రస్ట్రేటింగ్. ఎంట్రీ బ్యారియర్ ఏంటి అంటే NIC లాంటి వాళ్ళకి గేట్ అనేది సీరియస్ ఫిల్టర్. స్టార్టింగ్ సాలరీ ఒక టాప్ ప్రోడక్ట్ కంపెనీతో కంపేర్ చేస్తే తక్కువ ఉండొచ్చు. బట్ ఇన్ ద లాంగ్ రన్ విత్ జాబ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ద గ్యాప్ క్లోజెస్. సో నెక్స్ట్ ఏంటి, వీడియో చూసేసి వావ్ అనుకుని స్క్రోల్ చేసి వెళ్ళిపోతారా? నో. హియర్ ఇస్ ద ఎగ్జాక్ట్ యాక్షన్ ప్లాన్. మీ దగ్గర స్ట్రాంగ్ గేట్ స్కోర్ ఉందా? టార్గెట్ NIC సైంటిస్ట్ B. దిస్ ఈస్ యువర్ గోల్డెన్ టికెట్. కేస్ 2, గేట్ లేదు కానీ బీటెక్ లో 60% ఉందా? గో టు careers.cdac.in. ఇయర్ కి 2-3 times బల్క్ లో డ్రైవ్స్ పెడతారు. కీప్ రిఫ్రెషింగ్. కేస్ 3, మీకు ఫాస్ట్ పేస్ వర్క్ లో చేయాలి కానీ స్టెబిలిటీ కావాలంటే ట్రాక్ NPCI's LinkedIn పేజ్. వాళ్ళ LinkedIn పేజ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని పెడుతుంటారు. అండ్ కమింగ్ టు కేస్ 4, UIDA అండ్ BISAGN. ఇవి సడన్ గా 30-day విండోతో ఓపెన్ అవుతాయి. బుక్ మార్క్ దేర్ అఫీషియల్ సైట్స్ రైట్ నౌ. మీరు రోజుకి 10 సార్లు ఈ సైట్స్ చెక్ చేయలేరు. ఐ నో దట్. అందుకే మేమున్నాం. నోటిఫికేషన్ వస్తే వెతికి వెరిఫై చేసి మరీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం. హిట్ దట్ బెల్ ఐకాన్. డోంట్ మిస్ ఎ సింగిల్ అప్డేట్ యాజ్ వెల్. మిమ్మల్ని ప్రైవేట్ సెక్టర్ వదిలేసిన మేము వదలం. TCS 0 ఉంది, విప్రో 0 ఉంది. కానీ ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రోజుకి ఇంజనీర్ అవసరం పెరుగుతూనే ఉంది. ద గవర్నమెంట్ నీడ్స్ యూ. కానీ వాళ్ళు మీరు చూసే ప్లేసెస్లో యాడ్స్ ఇవ్వట్లేదు. ఆపర్చునిటీ లేదు అని బాధపడకండి. ఆపర్చునిటీ వెతికే ప్లేస్ మార్చండి. సేవ్ దిస్ వీడియో రైట్ నౌ అండ్ ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్ హూ ఈస్ బ్లైండ్లీ వెయిటింగ్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ జాబ్. డిస్క్రిప్షన్ లో అన్అఫీషియల్, నో మిడిల్ మ్యాన్, డైరెక్ట్ క్లిక్స్ అన్ని ఇచ్చాను. చెక్అవుట్ దమ్. దిస్ ఈస్ FLM. వీఆర్ బై ద స్టూడెంట్స్ ఫర్ ద స్టూడెంట్. కీప్ హస్లింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.